చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, గడిచిన కాలం అంతా నీ బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి ఈ దినములో ఈ రాత్రి వేళ నాయన నీ కుమారుడు కొరకు ఏర్పరచబడిన నీ సన్నిధిలో మరి ప్రతి నెలలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నాయన మీరు పిలుపునిచ్చి నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకొని నీ కుటుంబాలు భూమి మీద ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీ కుటుంబం అనబడుతుందని నీ భక్తుల జీవితాలను చూపించి ఆ విధంగా మీరు బ్రతికితేనే అని మీరు రాయించి మమ్మల్ని బ్రతకమన్న విధానానికి స్తుతిస్తూ నాయనా మరి మేము కూడా నీ వాక్యములో భక్తుల జీవితాల్లాగే మేము కూడా ఈ భూమి మీద నమ్మకముగా నీ యందు భయభక్తులు కలిగి బ్రతికే మమ్మల్ని బ్రతికించే నీ శక్తి గల వాక్యాన్ని విని వాటి ప్రకారం బ్రతికి నీ ఉన్నతమైన లోకానికి వచ్చేంత వరకు నీ కృప కాపుదలను అనుగ్రహించండి. నీ శక్తి గల మాటలతో మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ నీ ప్రియకుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర శుభములు, వందనాలు. ఇంత చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చిన దేవదేవుని స్తుతిస్తూ దేవుని కుటుంబం అనే ఈ అంశాన్ని మరి ఈరోజు మనం జాగ్రత్తగా విందాం. పాత నిబంధన కాలం నుండి యేసుక్రీస్తు వారు వచ్చిన కాలం, క్రొత్త నిబంధన వరకు, మనమున్న తరం వరకు కూడా భూమి మీద దేవుని కుటుంబాలు అని ఎన్ని కుటుంబాలు పిలువబడుతున్నాయి అని మనం ఆలోచిస్తే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మనం మా దేవుడు అని చెప్పుకుంటున్నాం, కానీ దేవుడు నా పిల్లలు అని చెప్పుకునే స్థితిలో ఈరోజు మనుషులు ఉన్నారా అని ఆలోచన చేసుకోగలిగితే తక్కువ మందికి మనకు కనపడతారు. ఒక దావీదు గురించి దేవుడు అన్న మాట మనం ఆలోచిస్తే, నేను యెషయా కుమారుడగు దావీదును కనుగొంటిని, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అన్నాడు. 750 కోట్ల మంది ప్రజల మధ్య ఒక దావీదుని కనుగొన్నాడు దేవుడు అని అంటే మీరు ఆలోచించండి. అంటే భూమి మీద ఆయన కొరకు భక్తిగా బ్రతుకుతున్న ఒక మనిషిని దేవుడు కనుగొనటం అంటే చిన్న విషయం కాదండి. కనుక దేవుని పిల్లలుగా మనకు ప్రత్యేకత ఉంది. దేవుడు ఏది ఇష్టపడడు అని అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంది అని అంటే, ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఎవడు ఈ లోకానికి దూరంగా ఉంటాడో, ఎవడు ఈ లోకాన్ని అనుసరించకుండా బ్రతుకుతాడో అతనే దేవునికి కుమారుడు అని చెప్పొచ్చు. కనుక ఈరోజు దేవునిలో బ్రతికిన వాడి కుటుంబం ఎంత బాగుంటుంది, దేవునిలో బ్రతకని కుటుంబం ఎలా ఉంటుంది, ఇప్పుడు మన తరంలో ఉన్న ఆ దేవుని కుటుంబం ఏంటి అనేది 3 విషయాలను మీ కళ్ళ ముందు పెడతాను. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. ఇక్కడ యవ్వనస్తులు ఎక్కువగా ఉన్నారు. నేను ఇందాక ప్లాన్ చేసుకున్నారు. యవ్వనస్తులు అంటే ఈ లోకమును జయించేవాళ్ళు, దేవుడు వారితోనే ఉంటాడు కాబట్టి మంచి విషయం చెప్దాం అనుకున్నాను. సరే, ఏది ఏమైనా కుటుంబాలు అనేది చాలా ప్రాముఖ్యమైనవి. కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే బలమైన పరిచర్య సమాజంలో జరుగుతుంది. సమాజంలో ఉన్న వారిని సంఘంలోకి తీసుకురావాలి అంటే ముందు కుటుంబాలు బాగుంటాయి. కానీ కుటుంబాలు బాగున్నాయా ఈరోజు చెప్పండి? బాగలేదు. దుష్టుడు కుటుంబ వ్యవస్థను పాడు చేస్తాడు. ఏ కుటుంబం ద్వారా అయితే నా పిల్లలు
కుటుంబంతో సంఘానికి రావాలని కోరుకున్నాడో ఆ కుటుంబాలనే చిన్నాభిన్నం చేయడానికి దుష్టుడు ఈరోజు ముందున్నాడు. కనుక ఆనాటి భక్తుడు యెహోషువలాగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అనేవాళ్ళు తక్కువైపోయారు. పిల్లలు వస్తే చాలామంది సంఘాల్లో నేను చూస్తుంటాను, పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు రారు. అంటే ఆ పిల్లలకి ఎంత ఆసక్తి ఉందో చూడండి. తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, తల్లి వస్తే తండ్రి రాడు. ఏంటక్క అన్నయ్య రాలేదంటే ఆయనకి పని ఉందండి, ఆయన నమ్మలేదండి కదా. అది దేవుని కుటుంబం ఎలా అవుద్ది చెప్పండి. చాలామంది పిల్లల పుట్టినరోజుకి వాక్యాలు చెప్పించుకుంటే ఏమంటారో తెలుసా, అన్నగారు మా పిల్లలు బాగుండాలని ప్రార్థన చేయండి అంటారు. మీరు బాగున్నారా మీ పిల్లలు బాగుండటానికి? మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు. మీరు బాగోలేదనుకో మీ పిల్లలు బాగోరు. మీ ఇద్దరిలో ఏక మనసు ఏకాత్మ లేనప్పుడు మీ పిల్లలు ఎలా బాగుంటారు చెప్పండి. కనుక కుటుంబాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. రాయబడిన ఈ గ్రంథం లేనప్పుడు ఒక కుటుంబం బతికిన బ్రతుకుని చూసి నేను ఆశ్చర్యపోయాను. బైబిల్లో ఎప్పుడు మనం ఏమనుకోవాలంటే వాళ్ళు బ్రతకగా లేని మనం ఎందుకు బ్రతకలేం చెప్పండి. మనం బ్రతకలేనప్పుడు మీరు బ్రతకాలని దేవుడు అంటున్నాడంటే దేవుడు శాడిస్ట్ అయి ఉండాలి. మనము బ్రతకగలము గనుకనే దేవుడు బ్రతుకుతారని చెప్తున్నాడు. మనం బ్రతకలేనప్పుడు ఆయన బతకండి అని అంటే ఎలా చెప్పండి. మనకు ఒక గ్రంథం ఉంది, 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథంలో ఏముందో తెలుసా? ఏం చూడాలి ఏం చూడకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఏం వినాలి ఏం వినకూడదు, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. ఈ భూమి మీద మన బ్రతుకు ఎంత బాగుండాలో రాశాడు. రాయబడిన ఈ గ్రంథం లేనప్పుడు ఏం చూడాలి ఏం చూడకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు, ఈ భూమి మీద మా బ్రతుకు బాగుండాలి అని బ్రతికిన ఒక దంపతులను చూస్తే నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు బ్రతకగా లేని మనం ఎందుకు బ్రతకలేము? ఎప్పుడు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోవాలి. మీరు నమ్ముతారో లేదో, విశ్వాసంలో నేను ముందు వచ్చాను, తర్వాత ఆమె వచ్చింది, ముందు తీసుకొచ్చింది ఆమె. సేవకుడు అయ్యేటప్పుడు కూర్చొని మాట్లాడాను. నేను సేవ చేయాలంటే నీ ప్రోత్సాహం ఉండాలి. లోకంలో ఒక సామెత ఉంది, ఇంటిలో చల్లని వాడు వీధిలో చల్లుతాడా? ఇంట్లో పిల్లి వీధిలో పులి. ఇది బెడప్ కదా. అయితే ముందు కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. ఇంటినే ఫాలించని వాడు దేవుని సంఘమును ఎలాగూ ఫాలించును? కనుక ముందు ఇల్లు, తర్వాత సంఘం, తర్వాత సమాజం. కనుక కూర్చోబెట్టి మాట్లాడాను. ఇదిగో నేనైతే దేవుడు సేవ చేయాలనుకుంటున్నాను, మరి నువ్వు సహకరించాలి. లేదు, ఈ సేవలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, ఆకలి దప్పులు ఉంటాయి. మరి నీకు ఇష్టం లేదంటే అరాకొర భక్తితో బతుకుదామా చెప్పాను అన్న. అరాకొర భక్తి ఎలా ఉంటుందో చెప్పమంటావా అన్న? చెప్పాను. ఇష్టమైనప్పుడు గుడికి పోవటం, కష్టమైనప్పుడు లోకంలో ఉండటం, తాగటం, తన్నుకోవటం, అది పాత జీవితం బాగుందా అని అన్న. ఈ జీవితం వద్దు బాబు, నువ్వు బ్రతుకున్నంతకాలం సేవ చేసుకో, మేము నీకు సపోర్ట్గా ఉంటామన్న. అలా మాట్లాడుకున్న తర్వాతే నేను ఈ సేవలోకి వచ్చాను. ఇప్పుడు మాట తప్పిందనుకోండి, కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు. కనుక ఒక పురుషుడు సంఘములో బలమైన పరిచర్య చేయాలి అంటే కారకురాలు స్త్రీ. దేవుడు స్త్రీకి ఇచ్చిన ఆధిక్యతను చూస్తే చాలా గొప్పగా ఆశ్చర్యంగా ఉంటుంది. శ్రీమూర్తికున్న ఆ సహనం భూదేవితో పోల్చారు. భూదేవి అంత ఓర్పమ్మ స్త్రీకి అంటారు. బిడ్డను కనటం అంటే మామూలు విషయం కాదు. బిడ్డను కన్న తల్లి, ప్రతి తల్లికి తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందో. బిడ్డను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, భర్తకు భోజనం సిద్ధపరచాలి. ఎన్ని బాధలు అంటే వాళ్ళకి. బాలెంతగా ఉండి కూడా ఎన్నో పనులు చేయాలి. గయ్యాల అత్త దొరికిందంటే ఆ కుటుంబం పతనమే.
అలాంటి వాటిని సహించుకోగలిగిన స్త్రీ, ఈ స్త్రీని దేవుడు ఆకాశం ఎత్తున చూపించాడండి బైబిల్లో. ఇది తెలియని వాళ్ళు స్త్రీకి నీ పక్షపాతంగా చూశాడు, స్త్రీని తగ్గించాడు అంటాడు. వీళ్ళకు బైబిల్ తెలియదని మనం చెప్పుకోవచ్చు. ఈ రాయబడిన గ్రంథాలు లేనప్పుడు పిల్లల్ని ఎంత చక్కగా పెంచుకుంటుందో ఈ కుటుంబాన్ని చూసి ముందుకు వెళ్దాం. ఒకసారి నిర్గమకాండం చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. 3 నెలలను వాడిని దాచెను. లేవీయుడొకడు వెళ్ళి లేవీ స్త్రీని వివాహం చేసుకునేను అని అన్నాడు. ఈ లేవీయుడు ఎవడు? ఆ లేవీ స్త్రీ ఎవరు? ఈ నెక్స్ట్ జనరేషన్కి నేను చెప్తున్నాను, బైబిల్ మీరు ఎలా చదవాలంటే చాలా గొప్పగా చదవాలి. మీ ఆలోచన ఎలా ఉండాలంటే ఏదో అందరూ చదివినట్టుగా ఉండకూడదు. మీరు భూలోకమును తలకిందులు చేయవారు అన్నట్టుగా చదవాలి. ప్రతిదీ ప్రశ్నించుకుంటూ చదవండి, స్పష్టంగా అర్థం. నేను సర్వాధికారి అయిన దేవుడి గురించి చాలా ఆలోచించాను, వీళ్ళకి ఎలా చెప్పాలి అని. మీరు అలా ఆలోచించండి. యేసు ప్రభు మాట్లాడితే అవతలోడికి నోటి మాట ఉండదు. అది అపోస్తుడైన బోధలో మనకు కనపడుద్ది. కనుక ఇక్కడ లేవీయుడు ఎవరు, లేవీ స్త్రీని వివాహం చేసుకున్న ఆ స్త్రీ ఎవరో మీరు చూడగలిగితే చక్కటి మాట. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59. 26వ అధ్యాయము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబెదు. అమ్రాము భార్య పేరు యొకెబెదేము. ఆమె లేవి కుమార్తె. చూశారండి? అంటే లేవి కుమారుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను చేసుకున్నాడు అని అంటే ఈ లేవీలు ఎవరంటే దేవుని పిల్లలు. ఎప్పుడు వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు ఎందుకు రాయించాడంటే నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకో. మనం ఏమి ఆలోచిస్తుంటామంటే ఎవరొచ్చి ఇగో పలానా చోట పిల్ల ఉందని చెప్తారు. ఎందుకు చెబుతారు చెప్పండి? మనం అడగతోలకే. వాళ్ళు మ్యారేజీలు సెట్ చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు ఏమంటారో తెలుసా? 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలండి అంటారు. అదేంటి అబద్ధాలు ఆడి పెళ్లి చేయటం ఏంటి? నిలబడుద్దా? అబద్ధాలు ఆడి పెళ్లి చేయటం ఏంటండి? కనుక వివాహ విషయంలో దేవుని పిల్లలు ఈమె భయభక్తుల, దేవుడు అంటే భయభక్తి కలిగిన స్త్రీ అయినా చూసి చేసుకోవాలి. స్త్రీలు కూడా ఏం ఆలోచించాలంటే ఇతడుకు దేవుడి భయం ఉందా, ఏదో నామకార్థంగా వెళ్ళేవాడా? ఈరోజు చూడండి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మేము భక్తులమేనండి అంటారు. అన్ని అలవాట్లు ఉన్నాయి. సినిమాలు చూస్తారు, అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉంటారు. మరి ఆ కుటుంబాలు బాగుంటాయా చెప్పండి? కానీ ఇద్దరు లేవీలు అంటే దేవుని పిల్లలు చక్కటి మనసు కలిగిన వాడిని చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, చదవక. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరి మిర్యామును కనెను. బా, ఈ యొకెబెదేము అమ్రాము వలన ఎవరిని కన్నదని అంటే మొట్టమొదట ఆయన పేరు ఏం పేరు? అహరోను పెద్ద కుమారుడు. ఏమండి? మిరియాము మోషే అక్క. మోషే మూడేవాడు. నిజంగా వీళ్ళని ఎలా పెంచుంటారు మీరు ఆలోచించండి. ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు మోషే అని అంటే వీళ్ళ పెంపకం ఎంత బాగుందో ఆలోచించండి. అంటే వీళ్ళు లోకంతో ఉన్నారా? అందుకే యాకోబు గారు చదువుతాడు, సహోదరులారా ఈ లోక స్నేహం
దేవునితో వైరం అని మీరు ఎరుగరా? అంటే ప్రజలకు ఏం కావాలంటే లోకం కావాలి, దేవుడు కావాలి. ఒరే అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదా అనేది మా అమ్మ. నాకు అర్థం కాకపోయేది. ఏదైనా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నీకు దేవుడు కావాలా, లోకానికి దూరంగా ఉండు. నీకు లోకం కావాలా, దేవుడికి దూరంగా ఉండు. రెండు కావాలనే రెండు మనసులు, మనస్కులు. మన సహోదరుడు అంటున్నాడు, పురుషోత్తం బ్రదర్ అన్నయ్యతో, నేను అలా నమ్ముతాను ఇలా నమ్ముతాను అంటాడు. మనస్కుడు. అలా ఉండకూడదు బయట. అవునంటే అవును, కాదంటే కాదు. కనుక ఈ ముగ్గురు పిల్లల్ని చక్కగా పెంచుకుంటున్నారు. మోషే పుట్టినప్పుడు నిజంగా అతన్ని 3 నెలలు దాచారు తల్లిదండ్రులు. ఇక వాడిని దాచలేక, అక్కడ రాయబడింది, వాడిని దాచలేక ఒక జమ్ము పెట్టెలో పెట్టి దేవుడి మీద నమ్మకం ఉంచి ఆ నదిలో, నైలు నదిలో, ఆ నదిలో స్నానం చేస్తుంటే ఆ నదిలో నుంచి పంపించారు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. రాజాజ్ఞకు భయపడకుండా కొడుకుని దాశారు. ఇప్పుడు రాజుకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? వీళ్ళిద్దరు 2 తలలు తెగిపోతాయి. వీడు బతికున్నాడని రాజుకు తెలిస్తే మన తల తెగుద్ది, వీడు కాకపోతే ఇంకోడు పడతాడు అన్నాడా? చూడండి వాళ్ళిద్దరు మనసు. వీడు చావడు, వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసు, వీడు చావడు, వీడిని ఖచ్చితంగా దేవుడు బ్రతికిస్తాడు. వాళ్ళ విశ్వాసం చూడండి. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు దాచిపెట్టారు అని అంటే ఎంత విశ్వాసం వాళ్ళకి. సంఖ్యాకాండము, నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తీనగు మిరియాము స్త్రీలందరూ తంబూరులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి. చూశారండి, ఇశ్రాయేలీల స్త్రీలందరిలో ఒక నాయకురాలుగా ఉంది, ఒక ప్రవక్తినిగా. కీర్తనలతో దేవుని స్తుతిస్తుంది. స్త్రీలందరూ ఆమెను వెంబడిస్తున్నారు. ఇక్కడ ఆలోచిస్తే మీరు, మనకు పుట్టిన 3 కొడుకులు 4 కొడుకులు ఉంటే ఎవడన్నా ఒక్కడే బాగుపడతాడు. వాళ్ళిద్దరు నా మాట వినట్లేదండి, వీడు దేవుడు దయ వల్ల వీడు దేవుడు మాట విన్నాడని అంటాం. కానీ అలా లేరు వాళ్ళు. ఏ తల్లికైనా బిడ్డలో పెద్దోడిని ఒకలాగా చిన్నోడిని ఒకలాగా చూడదు ఏ తల్లి. ఈ పిల్లలు అడుగుతుంటారు అప్పుడప్పుడు, అమ్మ నేనంటే ఇష్టమా, అన్నయ్య అంటే ఇష్టమా అని. అప్పుడు తల్లి ఏమంటుందో తెలుసా? ఒరే నువ్వు ఏమని అడుగుతున్నావో తెలుసా? నీ 2 కళ్ళల్లో ఏ కన్నంటే నీకు ఇష్టం అమ్మా అని అడుగుతున్నావురా. మీరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. నాకు ఈ కన్ను ఇష్టం లేదని మనం చెప్పగలమా? 2 కావాలి. అలాగే 3 పిల్లల్ని చక్కగా పెంచారు అని అంటే వాళ్ళ భక్తి చూడండి, వాళ్ళ భక్తి జీవితం చూడండి. 3 ఎంత గొప్ప వాళ్ళు తెలుసా? మొట్టమొదట యాజకుడు ఎవరు చెప్పండి? అహరోను. మొట్టమొదట నాయకుడు ఎవరు? మోషే. మొట్టమొదట ప్రవక్తిని ఎవరు? మిరియాము. ఎంత చక్కగా పెంచారండి చూడండి. ఎవరండి పెంచలేమని పిరికి మందు నూరిపోస్తున్నారు ఈరోజు. రాయబడిన ఈ గ్రంథం లేనప్పుడే పెంచి చూపించారు. దేవుడు వాళ్ళని రాయించి పెట్టాడు. మీకా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం. ఆరో అధ్యాయం 4వ వచనం. మీకా గ్రంథం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిరియాములను. చూడండి,
బ్రతకటం నీ చేతనైతే బ్రతికించుకుంటాడు దేవుడు. అసలు నీకు బ్రతకటమే ఇష్టం లేకపోతే? ఒక అన్న అంటున్నాడు, ఒరే మన ఇంట్లో నువ్వు చిన్నోడివి, ఇదిగో చదువు లేకపోవటం వల్ల చూడు మన కుటుంబం ఎలా చితికిపోయిందో, నువ్వు చదవాలిరా, ఎంత ఖర్చు అయినా పెడతావు, నువ్వు చదువురా, నీ వల్ల మనం ప్రయోజకులు అవుతాం అని అంటే ఆ తమ్ముడు ఏమంటాడు తెలుసా? అసలు ఈ చదువే నాకు ఇష్టం లేదా అన్నాడు. బ్రతికేవాడిని బ్రతికిస్తాడు, నమ్మువాడిని రక్షించుటకు దేవుని దయా సంకల్పం ఆయను అని అంటాడు. నమ్మాలి, బ్రతకాలి. అసలు బ్రతకటమే నీకు ఇష్టం లేకపోతే? ఒక్కడు బ్రతికి చూడండి, మీ కుటుంబంలో చూడండి, ఒక్కడిని లేవనెత్తాడు, ఎంతమంది వచ్చారు? ఇది ప్రారంభం మాత్రమే, ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్రారంభం చూడండి, ఇప్పటికీ బైబిల్ పట్టిన ప్రతి ఒక్కడు, బైబిల్ చదివే ప్రతి ఒక్కడు ఈ కుటుంబం గురించి తెలుసుకోవాలి, ఈ కుటుంబంలో బ్రతకాలని దేవుడు రాయించిచ్చాడు. రాయించి అమ్రాము యొకేబేదెములకున్న భక్తి పిల్లలను ముగ్గురిని ప్రయోజకులను చేశారు. నేను రాగానే పిల్లల్ని అడుగుదాం అనుకున్నా, మీరు ఏమవుదాం అనుకుంటున్నారమ్మా? డాక్టరు, సాఫ్ట్వేర్. నిజం చెప్పండి, ఏమయ్యా మీరేమవుదాం అనుకుంటున్నారు? ఉన్నది చెప్పండి. నేను అడిగా కదా అని నేను పౌల్లాగా అవుతా, నేను యేసు ప్రభులాగా అవుతా. ఒక ఆయన అన్నాడులేండి, ఒక రూతును తీసుకెళ్ళు, ఒక స్టెప్ను తీసుకెళ్ళు, ఒక యేసును తీసుకెళ్ళి అన్నాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ బరబ్బాలయ్యారు. 350 మంది పిల్లల జీవితాలు పాడైపోయాయి. 350 మంది పిల్లల జీవితాలు పాడయ్యాయి. కనుక ప్రతిదీ మనము జాగ్రత్త కలిగి ఆలోచించి చేయాలి. ఒక కార్యం మొదలుపెట్టామంటే దీన్ని నేను కొనసాగించగలనో లేదో ఆలోచించుకో అన్నాడు యేసుప్రభు. ఒకడు గోపురం కట్టినప్పుడు ఏమన్నాడు? నేను దీన్ని కొనసాగిస్తానా, కట్టగలనా లేదా అని కూర్చొని ఆలోచించుకోవాలి. వాడు కొనసాగించలేనప్పుడు ప్రజలందరి ముందు హేళనైపోతాడు కదా అని అన్నాడు. కనుక మీ ఆలోచన, మీ మనస్సు ఎలా ఉంది? ఒక కుటుంబం ఎప్పుడు పతనం అవుద్దో ఒక వచనం చూపిస్తాను మీకు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు, 8వ వచనం చదువుదాం. నాలుగో అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలీలు ఎవరంటే దేవుని పిల్లలు. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. చూశారండి, ఏమి లేదంట? సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వేద్యమాడుచున్నాడు. ఇవి లేనప్పుడు ఏం జరుగుద్దంటే దేశంలో అబద్ధమాడుటయు హత్యలు జరుగుతున్నాయి. మన పిల్లలు, ఇక్కడ ఆగుదాం అక్క, మన పిల్లలు పురుషులు కానీ స్త్రీలు కానీ 10th పాస్ అవ్వగానే ఎక్కడికి వెళ్తున్నారు? చదువుల పేరు మీద బయట ప్రాంతాలకు వెళ్తున్నారు. చదువులు పూర్తయ్యాక ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. ఒంటరిగా ఆడపిల్లలు కానీ పురుషులు కానీ. ఏమి లేకపోతే దేశం చెడిపోద్దో తెలుసా? దేవుని గూర్చిన జ్ఞానమును కనికరమును సత్యమును లేకపోవుట చేత అంటున్నాడు. ఇవి లేకపోతే పాడైపోతాయి. పిల్లల్ని సులువుగా మోసం చేస్తున్నారు ఈరోజు. ఏమంటే 20 సంవత్సరాలు కష్టపడి నవమాసాలు మోసి కని పెంచిన ఈ పిల్లల్ని ఆకారంలోకి వచ్చి ఫలాలిచ్చే ఆ టైంలో, వారికంటూ ఒక కుటుంబం ఏర్పడే ఆ టైంలో చదువుల పేరు మీద వెళ్ళి 20 సంవత్సరాలకే ఏమంటే ప్రేమ అనే ముసుగులో పడిపోయి ఇంటికి వస్తున్నారండి. మనం మీరు విన్నారండి, చాలా బాధేసింది. అందులో మన పిల్లగాళ్ళు ఉంటే, మన కుమారుడు ఉంటే, మన పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి.
ఏం జరిగిందో తెలుసా? ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ పాప అడుగుతుంది, ఈరోజు ఆడపిల్లలు స్పీడ్గా ఉన్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆడపిల్లలు బాగా స్పీడ్గా ఉన్నారు, ముందున్నారు. పురుషులు చాలా తక్కువగా ఉన్నారు. మీరు యూట్యూబ్లో చూస్తే గెంతుతున్న వాళ్ళందరూ ఆడపిల్లలే. పొద్దుగూకులు ఫోనేనమ్మా అని తల్లి అన్నది. నువ్వు నా దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నావు కదా, ఇస్తావా ఇవా అని చెప్పేసి తల్లిని బెదిరించి డాబా మీద నుంచి దూకి చనిపోయింది. తెలుసా మీకు? ఫోన్ కోసం 20 ఏళ్ళు కన్నది, పెంచింది దీనికోసమా? ఏంటి నీ తొందరపాటు నిర్ణయం? చూసారా? నీ కోసం ముందుగా నిరీక్షించిన నీ తండ్రి నీ పట్ల ఉన్న సంకల్పం ఏమైంది? నువ్వు ప్రాణహత్య చేసుకుంటున్నావు అంటే నిన్ను దుష్టుడు ప్రేరేపించాడు. యోధా చేసిందే ఆ పాప చేసింది. ప్రేమించుకున్నారు. ఈ పాప అడుగుతుంది, ఇదిగో నీ మీద కేసు పెట్టమంటున్నారు, నిన్ను అల్లరి చేయమంటున్నారు, నువ్వు నన్ను అల్లరి చేస్తున్నావని మా బావ మా అన్నయ్యోళ్ళు నన్ను బలవంతం చేసి కేసు పెట్టి నువ్వు బయటికి రా, మేము చూసుకుంటున్నావు అంటే కాల్ రికార్డింగ్లో వినిపిస్తున్నారు. ఎందుకు మీకు చెబుతున్నానో చెప్తా. అప్పుడు ఆ పాప అంది, నేను చెప్పలేను అన్నాను, రేపు ఎలాగైనా బలవంతంగా చేపించమంటున్నారు, ఏం చేద్దామని అంటే, ఏం చేద్దాం ఏముంది, మా అక్కకి పెళ్ళి కాలేదు, నేను లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు, 3 సంవత్సరాలు ఓపిక పట్టు, నేను ఉద్యోగం తెచ్చుకొని నేను పెళ్లి చేసుకుంటాను, మరి వీళ్ళు చేద్దాం చేయని, ఏం చేస్తారో చేయని చూద్దాం అన్నాడండి. ఆ తెల్లారి రాత్రి వచ్చండి 10 గంటల సమయంలో ఇంట్లో ఉన్నవాడిని పిలిచి, ఏమండి కత్తి తీసుకొని కంట్లో పొడుతారండి. ఎలాంటి మృగాలండి వీళ్ళు, ఎంత మృగాలండి అసలు. కత్తి తీసుకొని కంట్లో పొడిచారు, ముక్కు కోసారండి, పబ్లిక్ రోడ్డు మీద అండి. ఏమంటే కాళ్ళు నరికారండి, 16 పోట్లండి. ఆ తల్లికి ఒక్కడే కొడుకండి. ఎందుకు ప్రేమ పేరుతో మోసపోయాడు. ఆ స్త్రీని ముట్టకుండుంటే పౌలు ఎంత చక్కగా చెప్పాడు, నువ్వు స్త్రీని ముట్టకుండుట నీకు మేలు. నువ్వు ప్రేమ అనే ఆ స్త్రీ అమ్మట తిరిగితే వాళ్ళ అన్నలు ఊరుకుంటారా? దేనాయమ్మటే ఒకడు పడ్డాడండి, షకేము పడితే అన్నలు ఊరుకుంటారండి. 12 మంది ఊరు వల్ల కాడ చేసి వచ్చారండి. బైబిల్ నువ్వు చదివితే, బైబిల్ నువ్వు నేర్పిస్తే ఆ కుర్రోడు చనిపోయాడు కదండి, కాదు కదండి. ప్రతి స్త్రీని నీకు వివాహం అయ్యేంత వరకు చెల్లిగా, తల్లిగా, ఓ అక్కగా చూసేవాడివి కదండి. మీరే నిర్ణయించుకుంటారా పిల్లల భార్య కావాలని? ఏం కన్న వాళ్ళకి అవకాశం ఇవ్వరా? నీ పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని వాళ్ళు ఎన్ని కలలు కంటున్నారండి. నిన్ను చదివించి, నిన్ను పోషించి, నీ కొరకే బ్రతుకుతున్న వాళ్ళు నీకు పెళ్లి చేయలేరా? పెళ్లి చేయలేరండి. ఇప్పుడు చదవండి, దేశములో సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవుట చేత యెహోవా దేశ నివాసులతో వేద్యమాడుచున్నాడు. ఇప్పుడు చూడండి, అబద్ధ సాక్ష్య పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను అంటున్నాడు. చూడండి వాడుకాయను అంటే ఏంటో తెలుసండి? అలవాటు. మనకు పొద్దున్నే లేవగానే ఏంటి వాడుక? బ్రష్ చేసి మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, భోజనం చేయాలి, ఇది వాడుక. వాళ్ళకు మర్డర్లు చేయటం వాడుక అయిందంటండి. ఇటు దొంగతనాలు వాడుకంటండి. చూడండి, రోడ్డు మీద చైన్ వేసుకొని పోతే ప్రమాదం అండి. రోడ్డు మీద చైన్ వేసుకొని ఒక మహిళ ఒంటరిగా వెళ్తే ఆ చైన్ కోసం ప్రాణాలు తీస్తున్నారండి. ఎక్కడుంది రక్షణ? ఎక్కడుందండి రక్షణ? ఇప్పుడు 8వ వచనం చూడండి, నా జనులు పాపములను ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని. ఏం కోరుకుంటున్నారండి జనులు? పాపం అండి. చిన్నపిల్లలకి చిన్ననాటి నుంచి ఈ మాటలు నేర్పిస్తే వాడు త్రోవ తప్పుతాడండి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము,
వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోవడం, వాడు వృద్ధుడైనను. ఆ మాటలతో బ్రతుకుతాడండి. బాల్య దినములందే యెహోవాని స్మరణకు తెచ్చుకో నా కుమారుడా అంటున్నాడు. నా కుమారుడా, నా మాటలకై చెవి ఎగ్గినేడలా నువ్వు దీర్ఘాయువు అంటే ఏంటో తెలుసుకుంటావు అంటున్నాడు. నా మాటలు నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నాడు. ఇవి నేర్పించండి తల్లులారా, తండ్రులారా, ఇది నేర్పించండి. నువ్వు బయటికి వెళ్ళి ఉద్ధరించే ముందు నీ కుటుంబాన్ని చూడు, అనేకులకు మాదిరిగా బ్రతుకు. అమ్రాము, యొకేబేదమైన వాళ్ళు 3 పిల్లగాళ్ళు యవ్వన కాలంకి వచ్చినంత వరకు, వృద్ధులయ్యేంత వరకు తొలగిపోలేదు. అంటే బాలుడు నడవవలసిన త్రోవను నేర్పారండి వాళ్ళు. అలాంటి కుటుంబం ఎక్కడ అంటున్నాడు దేవుడు. ఎక్కడ నా పిల్లలు అలా బ్రతికే పిల్లలు ఎక్కడ? వివేకము కలిగి దేవుణ్ణి ఎతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుంచి తేరు చూస్తున్నాడండి. ఏ కుటుంబం ఉంది అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులు అనగా దేవుని పిల్లలు. దేవుని పిల్లలను చేసుకోకుండా అన్యశ్రేయులను చేసుకొని దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడల ప్రకారం బ్రతకకపోతే ఆ కుటుంబం ఎంత వల్లకాడదో. ఇప్పుడు ఒక కుటుంబాన్ని చూపిస్తాను. ఈ కుటుంబాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు దేవుని కుటుంబం ఏది? యేసుక్రీస్తు వచ్చాట. అవునండి, చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 37వ వచనం చదివే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఆహాబు ఇశ్రాయేలీల రాజు అండి. ఎవరు? ఇశ్రాయేలీలకు రాజు. ఇశ్రాయేలీలు అనగా దేవుని పిల్లలు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరిని చేసుకోవాలి చెప్పండి? దేవుని పిల్లల్నే చేసుకోవాలి. దేవుడికి నోవాహు దినాల్లో ఎందుకు కోపం వచ్చింది? దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. దేవుడికి కోపం వచ్చింది. నరుల కుమార్తెలు ఎవరంటే కయీను సంతానం. ఏమండి? దేవుని కుమారులు ఎవరంటే సేతు సంతానం. అక్కడే మనకు అర్థం అవుతుంది. మనం ఎప్పుడైనా చదివేటప్పుడు వీళ్ళు ఎక్కడికో వెళ్ళకూడదు. ఆ 5వ అధ్యాయంలోనే తేలిపోవాలి. ఈ నరుల కుమార్తెలు ఎవరు, నరుల కుమారులు ఎవరు. వీళ్ళు విస్తరించారు. 6వ అధ్యాయంకే దేవుని సంకల్పం నెరవేరింది అక్కడ. ఎందుకంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఇప్పుడు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే దేవుని పిల్లలైన వాళ్ళు దేవుని పిల్లలను చేసుకోవాలి. నరుల కుమార్తెలను చేసుకున్నారు. వాళ్ళ గురించి రాయబడింది ఏంటంటే నారు నాటుచు, ఇల్లు కట్టుకొనొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, తినుచు తాగుచున్నారు. అంటే అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. అంటే ఆ కుటుంబాల్లో దేవుడు లేడు. అప్పుడు వాళ్ళని జలప్రలయంలో చంపేశాడు. అయితే వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఈ ఇశ్రాయేలుడైన ఆహాబు చేసిన పొరపాటు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏం పొరపాటు చేశాడంటే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు. 13వ అధ్యాయము 23 నుంచి 26. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు. ఆ దినములలో సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు గాని వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇజ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? చూసారా? ఇప్పుడు ఇలాంటి కార్యాలు చేసి సొలొమోను రాజు ఏమైపోయాడట?
పాపము చేయలేదా? అష్టోదు అమ్మోను అను మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారితో వాదించాడు, కొంతమందిని కొట్టి కొంతమంది తల వెంట్రుకలు పెరిగివేశాడు. అంటే నెహెమ్యాకి కూడా కోపం వచ్చింది. ఇక దేవుడికి ఎంత కోపం రావాలి? అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని పిల్లలనే. అందుకే మన పెద్దలు ఏమంటారు తెలిసి, ఒరే వివాహం అనగానే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి వివాహం చేయాలిరా. ఏదో 4 మాటలు చెప్పగానే వెంటనే ఒప్పేసుకుంటావా? మొన్న మా ప్రాంతంలో పాస్టర్ గారు కూతురు ప్రేమించి వెళ్ళిపోయింది. ఎంబీబీఎస్ చదివిందండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒక్కగానొక్క కూతురండి, అల్లారి ముద్దుగా చూసుకున్నాడు. సంఘంలో నీ కూతురికే చెప్పుకోలేకపోయావు, మాకేం చెబుతావయ్యా హెబ్బా అని 50 మంది ఎగిరిపోయారంట ఫస్ట్ రోజు. నాతో చెబుతున్నాడు ఆయన, నీ కూతురికి చెప్పుకోలేనోడు మాకు చెప్పుకోడు గడవా అని వెళ్ళిపోయారండి. ఇంకో 100 మంది రెడీగా ఉన్నారు పోవటానికి. 800 మంది సంఘం. వాళ్ళు పోతే పోయారు. తల్లి ఒక్కతే కూతురు ఫోన్లు చేసినా ఎత్తకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమన్నా తెలుసా? ఏవమ్మా ఆమె నీకు ఒక్కతే కూతురు అయిందంటే, అవునయ్యా, త్వరగా ఆమెను తీసుకొచ్చి ఏమతో మాట్లాడించకపోతే ఏమో మీకు దక్కదన్నాడు. హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అన్నాడు. పిల్లల్ని ఎలా పెరుగుతున్నారు? పిల్లల యొక్క ఆలోచనలు ఏంటి? ట్యూషన్ నుంచి 6ంటికి రావాల్సిన పిల్ల 9 దాకా రావట్లేదు అని అంటే సావాసాలేంటి? జాగ్రత్త లేదా? కొడుకు 7ంటికి రావాల్సిన వాడు 10ంటికి వస్తున్నాడంటే వీడి సావాసాలతో ఏమన్నా పాడవుతున్నాడా? జాగ్రత్త లేదా? వాడు కడుపులో ఉన్నప్పుడే నా జాగ్రత్త, బయటికి రాగానే ఒకప్పుడు 5 ఏళ్ళు జాగ్రత్త సంకనెక్కించుకునేవాళ్ళు, వదలకపోయేవాళ్ళు బిడ్డని. ఇప్పుడు ఇంచుమించు 6 నెలలు 8 నెలలకే వాళ్ళు ఎత్తుకోబడుద్దని, అరే ఈ ఫోన్తో ఆడుకో అంటున్నారు. వీళ్ళు ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఫోన్లో ఉన్న లైట్ ఏంటో తెలుసా? ఆమో ఎల్ఈడి లైట్స్ కంటే పవర్ఫుల్. ఈ పిల్లలకి ఇలాగే కంటిన్యూషన్గా ఒక 3 ఏళ్ళు ఇస్తే, ఈ చిన్నపిల్లలకి ముందు వాళ్ళ కళ్ళు రెటీనా పోయి మెదడు కుళ్ళిపోద్దండి అంటున్నారు. మీరు యూట్యూబ్ చూస్తారా? ఒకడు చేతిని ఇలా చేతిని అంటున్నాడు, చూస్తున్నారా? 6 నెలల బాబు పాలు తాగాలి, బీరు సీసా అయితే సంతోషంగా తాగుతున్నాడు, పాల సీసా అయితే ఇసిరు కొడుతున్నాడు. బీరు సీసా ఇంత బాబు కాలు మీద కాలేసుకొని సిగరెట్ తాగితే వాడు ₹1 కోటి అప్పున్నోడు బాధతో ఫీలింగ్ పెట్టుకుని అది తాగుతున్నాడు. ఈ వయసు పిల్లలందరూ క్వార్టర్ల సీసాలు దగ్గర పెట్టుకొని తెలంగాణలో మందు ముక్కల దగ్గర పెట్టుకొని తాగుతున్నారు. ఒకడు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. ఏమవుతుంది యువత? కన్న తల్లి తండ్రి నిన్ను అడుగుతున్నాడు, నీ పిల్లల్ని ఎంత చక్కగా చూసుకోవాలి. లోకమంతా చెడిపోయింది, దేవుని సన్నిధిన చెడిపోయింది. కుటుంబం జాగ్రత్త అంటున్నాడు. నువ్వు సమాజానికి చెప్పబోయిన బదులు నీ కుటుంబాన్ని చూసి 10 మంది బతికేటట్టుగా ఉండాలి. ఏది ఆ కుటుంబం అంటున్నాడు. ఆ తల్లి చనిపోద్ది అనేసరికి పాస్టర్ గారు షేక్ అయిపోతున్నారు. సగం అయ్యారండి, ఇంకా రాలేదు. ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? అష్టోదు అమ్మోను మోయాబు స్త్రీలను వివాహం చేసుకుంటే, ఆహాబు ఎవరిని చేసుకున్నాడంటే బయలుదేవతలను ఆరాధించే యెజబెలు అనే మగ స్వభావం కలిగిన ఓ స్త్రీని చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆమె రాణి, ఇతడు రాజు. ఆ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని రెండింటిని పరిపాలించవచ్చు అనే ఒక ఆశ. అటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి ఆహాబుకి. అది అతను చేసిన తప్పు. దేవుని పిల్లలు చేసుకోవాల్సింది పోయి ఒకవేళ అన్యశ్రీని చేసుకున్నావు, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి? ఇదిగో మా దేవుడు రోషం కలిగిన దేవుడు, తిన్నగా బ్రతుకు అని ప్రతి భర్త భార్యకు చెప్పాలి. కానీ ఇతను చెప్పలేడు. పైగా ఇతను చేసిన తప్పేంటో తెలుసా? వీళ్ళ బ్రతుకే భయంకరంగా ఉంది, పిల్లలను కూడా సర్జింగ్ పెంచట్లేదు. ఒక ఆయన ద్రాక్ష తోట వీళ్ళ నగరికి ఆనుకొని ఉందండి.
రాజుగా నీకేం తక్కువయ్యా చెప్పండి. ఇప్పుడు ఈ నాబోతు ద్రాక్ష తోట ఆ నగరికి ఆనుకొని ఉండేసరికి ఒక ఫంక్షన్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన ప్రజలందరూ, రాజుగారండి ఆ ద్రాక్ష తోట బాగుంది మీద అని అంటే, అది నాది కాదు నాబోతు అనే ఒకటిది అని అంటే, మీ నగరికి ఆనుకొని ఉంటే మీది అనుకున్నానండి, చాలా బాగుందండి. చూడండి మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా, అబ్బా ఇది చిన్న చర్చి, ఆ పక్కనకి స్థలం ఖాళీగా ఉంది, అది మీదేనండి, మాది కాదు వేరే వాళ్ళు, అబ్బా అది మీదైతే భలేగా ఉంటుందండి అంటే ఆశ ఎట్ట పెరుగుద్ది. అప్పుడు దాకా ఏ ఆలోచన ఉండదు. అది కూడా నేను కొనుక్కుంటే, అది నా సొంతం అయితే పెద్ద చర్చి కట్టుకోవచ్చుగా. ఇతని మనసు అలా పాడైపోయింది. ఇప్పుడు వెళ్ళి నాబోతుని అడిగాడు, ఏమయ్యా ద్రాక్ష తోటకు కూర తోట బదులుగా ఇస్తాను, మరి ఇస్తామంటే, అది నా పిత్రార్జితం అండి, నా తరతరాలకు వెళ్ళాలి, నేను ఇవ్వలేను రాజుగారు ఏమనుకోకుండా అన్నాడండి. ఇతని ఇంటికి వచ్చి ఆడపిల్లలాగా ముసుగేసుకొని పడుకున్నాడు. ఏంటంటే ఏంటండి అలా ఉన్నారేంటి, ఏం జరిగింది అని అడుగుతుందేమా. ఏం లేదు నాబోతుని ద్రాక్ష తోట అడిగాను, అతను ఈయనన్నాడు. ఏంటండి నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, ఇశ్రాయేలు పాలించట్లేదా, నువ్వు అలా ఉండు నేను చూసుకుంటా అని ఏం పెత్తనం చేస్తుంది ఏంటండి. ఇంట్లో ఎవరు పెత్తనం చేయాలండి చెప్పండి. పురుషుడు పెత్తనం చేయాలి, స్త్రీ లోబడి ఉండాలి. ఈయన మెయింటైన్ చేస్తుంది ఏంటండి, మరి ఏం చెప్పాలా లేదా. దేవుడి గురించి చెప్పలేదు, భార్యకి లోబడిపోయాడు. ఇప్పుడు 2 కేసులు పెట్టింది, దేవదూషణ రాజద్రోహం కింద 2 కేసులు పెట్టి నాబోతుని చంపించింది. కుటుంబం చూడండి ఎలా పతనం అవుతుందో. దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి పడు. ఏమండి దేవుడు మనకి ఏది ఇస్తే దాంట్లో ఆనందం ఉంటుంది. మీరు నమ్మపోండి, దేవుడు నమ్మిన తొలి దినాల్లో తినడానికి తిండి ఉండేది కాదు. రేపు సెమినార్ అనగానే ముందు ఎల్లు అని ఆడో ఏడో అప్పు చేసి మరీ నన్ను పంపించేది. చిన్న పిల్లగాడండి మా చిన్నబ్బాయి, వాడు పుట్టినప్పుడే నేను మారాను, చిన్నోడు. 2ంటికి వచ్చాను రోజు. మేము తెరలేసేవాళ్ళం, దేవుని వాక్యం వెళ్ళి తెరలేస్తే వాళ్ళు పెట్టింది తిని ఇంటికి వస్తే పని లేదు ఏమి లేదు, పని ఉన్నప్పుడు పనికి పోవటం, మళ్ళీ ఈ డబ్బులు అయిపోగానే మళ్ళీ సువార్త. రోజు నైట్ పనులు కాబట్టి సువార్త పనులు ఎక్కువ వెళ్ళేవాళ్ళం. ఏమండి చిన్న పిల్లగాడు ఉన్న ఇంట్లో రోజు 2ంటికి వస్తే చాలామంది కాళ్ళు కడుక్కొని పోతే ఏదో దెయ్యాలు గీయాలంటారు, అలాగే వెళ్ళిపోయానండి. ఆ టైంలో ఆ పిల్లగాన్ని పెట్టుకొని 2ంటికి ఆమె పడుకునే పక్కన భోజనం పెట్టి పడుకునేదండి. ఎందుకు చెబుతున్నాను అని అంటే, ఒక భర్త భార్యకు దేవుడి భయం నేర్పాలి, కానీ నేర్పలేదు. ఇప్పుడు చూడండి ఆ మాట, ఆ కుటుంబం ఎంత పతనం అయిందో. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 37వ వచనం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 37. రాజు మరణమై షోమ్రోను కొనుపోబడి వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఏమండి ఒక భేదవాన్ని అన్యాయంగా చంపితే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు అన్నీ చూస్తున్నాడు తెలుసా. అందుకే ఎవరు మన మీద కుట్ర చేస్తున్నా, ఎవరు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నా మనం ఇవన్నీ పట్టించుకోకూడదండి. నువ్వు దేవుడి పనే చేయి, నీ పట్ల ఆయన కార్యాలు చేయాల్సినవన్నీ ఆయన చేసుకుంటాడు. పగ తీర్చుకునుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానంటాడు. మీరు తెలుసుకుంటే ఇంకా ఆయన ఎందుకండి. మనిషికి గొడవ వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్పుకోవచ్చు? దేవుడికి చెప్పుకోవచ్చు. దేవుడికి మనిషికి గొడవ వస్తే ఇంకెవరితో చెప్పుకుంటామండి. మీరే చూసుకుంటే ఇంకా దేవుడు ఎందుకు? ఆయనకి ఇవ్వండి. పగ తీర్చుకునుట నా పని అంటున్నాడు, ఆయనకి ఇవ్వండి. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పది, ఓకేనా? ఇప్పుడు నాబోతు రక్తాన్ని కుక్కలు ఎలాగ నాకాయో మీ రక్తం కూడా అలాగ అవుద్ది అని చెప్పని ఏలియాతో చెప్తే, ఏలియా వెళ్ళి చెప్తే ఏమరండి షోమ్రోను కొననూరులోని రథంని కడుగుతుంటే ఈ ఆహాబు రక్తాన్ని కుక్కలు వచ్చి నడుతున్నాయి. వాళ్ళ జోలికి పోకుండా
నీ భార్యను నువ్వు కంట్రోల్ పెట్టుకుంటే నీ కుటుంబం ఎంత బాగుందో అంతకుముందు చెప్పండి. యెజబేలు రాణి, ఆ రాజ్యం ఈ రాజ్యం, 2 రాజ్యాలు చిటికేస్తే కోరుకున్నాయి కాళ్ళ ముందు. ఎంత ధన్యత జీవితం అండి. ఏం తక్కువైందయ్యా నీకు? 2 రాజ్యాలకు కింగువి నువ్వు. వీళ్ళిద్దరికి సంతానం ఎంతో తెలుసండి? తెలుసా మీకు ఎవరికన్నా? 70 మంది పిల్లలండి వీళ్ళకి, రాజకుమారులు. 70 మంది సంతానం అండి భూమి మీద వీళ్ళకి. 2 రాజ్యాలను పరిపాలిస్తూ సుసంపన్నమైన జీవితం గడుపుతున్న వీళ్ళకి దేవుని మాటను మీరి లోకం కొరకు బ్రతుకుతూ లోకాశల్లో ఉన్న వీరి బ్రతుకు చూడండి ఎంత భయంకరంగా ఉందో. బైబిల్ చదివేటప్పుడు ఇవి చదవండి, ఇవి చూడండి. ఇప్పుడు యెజబేలు పరిస్థితి చూడండి, భయంకరమైన చావు అండి. అసలు ఇలాంటి చావు నేను ఇంతవరకు చూడలేదు. ఎంత భయంకరంగా చంపుతాడో. నేను మొన్న ఒక వీడియోలో మాట్లాడాను, దేవుడుకున్న స్టైల్ అంటాను నేనైతే. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా చెప్పకుండా చేయడు, ఏది చేసినా చెప్పకుండా చేయడు. తెలుసా మీకు? ముందు చెప్తాడు, జాగ్రత్త పడతామని. వినలేదనుకోండి లేపేస్తాడు. జలప్రలయానికి ముందు చెప్పాడా లేదా? చెప్పి వెంటనే లేపేయచ్చు కదండి. ఇంచుమించు వాడ 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. ఒకవేళ చెప్పిన తర్వాత మనస్సు మార్చుకుంటే బతికిస్తాడా అంటే నినివే పట్టణాన్ని చూడండి, 40 రోజుల్లో లేపేస్తానన్నాడు. మనసు మారింది, లేపాడా? బ్రతికేస్తాడు. పోండ్రా బతకండి పోరా అని ఆయుష్ను బిచ్చం వేసినట్టేస్తాడండి దేవుడు. ఇప్పుడు చూడండి, ఈ కుట్ర చేసినందుకు ఈమెను ఎంత భయంకరంగా చంపాడో మీకు చూపిస్తాను. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం 33 నుంచి 37 వచనాలు ముగించుకుందామండి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాని క్రిందకు పడద్రోసినందున ఏం చేసిందంటే 2వ స్టేర్లో పైనుండి శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుంచి తొంగి చూస్తుంది. భర్త సచ్చాడన్న దిగులేమనుందా? రంగులు పూసుకొని ముఖానికి శిరోభూషణములు ధరించుకొని పైనే ఉంటుంది. కిటికీలో నుంచి తొంగి చూస్తుంటే యెహూ వచ్చి నా పక్షాన ఎవరున్నారంటే మేము ఉన్నామన్నాను. దాన్ని పైనుండి కిందకు దోసేయండి అని అన్నాడు. వీటిని ఒక రాణి. ఇప్పుడు చదువక్క. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని కిందికి పడద్రోసినందున దాని రక్తము కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. ఏంటండి ఈ చావు ఏంటండి? మనం అనుకోవచ్చు, నేను పెత్తనం చేస్తున్నాను నా భర్త మీద, నేను చలామణి అవుతున్నాను అనుకోవచ్చు. నీ చావు చాలా భయంకరంగా ఉండబోతుంది. గుర్రాలతో తొక్కిస్తున్నాడండి. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక ఎవరట? ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లా, నేను ఇది యెజబేలని ఎవరునూ చూసారా? ఇది యెజబేలని ఎవరు గుర్తుపట్టకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబేలును మాంసమును తినును. చూసారండి ఏం జరిగిందో? నాబోతు రక్తాన్ని కుక్కలు నాగటం దేవుడు చూశాడు. చూడండి, నువ్వు ఎలాగైతే చేస్తావో అదే స్టైల్లో చంపుతాడు. దీనికోసం ఒక మాట చెప్పాడు, కొత్త నిబంధన. నువ్వు ఏ కొలత కొలుతావో అదే కొలత నీకు కొలబడింది. అక్క ఇంట్లో కరేపాకు అయింది, 2 రెబ్బలు అని అంటే 2 రెబ్బలు ఇచ్చింది. మళ్ళీ ఏమొచ్చి, అక్క నువ్వు 2 రెబ్బలు ఇచ్చావు, ఇగో నీ 2 రెబ్బలు చూసుకో అంట. ఒక మానిక బియ్యం ఇచ్చింది అనుకోండి మట్టానికి,
ఏం రాశి పోసినట్టు పోసిద్దా? పోయేదో మట్టానికే తెచ్చి ఇదిగో నువ్వు ఎలాగిచ్చావో అలాగే ఇస్తున్నాను అక్క అంటది. ఏ గ్లాస్తో అయితే ఆ గ్లాస్తోనే నూనె తెచ్చిద్ది, తెచ్చు రానివ్వదు. దేవుడు కూడా అంతే, నువ్వు ఏ స్టైల్లో బతుకుతావో ఆ స్టైల్లోనే చంపుతాడు. కుక్కలు వచ్చి యజుబేలు ఆహాబు రక్తాన్ని తాగితే అదే కుక్కలు వచ్చి యజుబేలు మాంసాన్ని తిన్నాయి. కుటుంబం చూసారా పతనం అయింది. మరి పిల్లల సంగతి ఏంటి? వీళ్ళేమో భయంకరమైన సాగు చేస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారా? నువ్వు ఎలా బ్రతుకుతావో నీ పిల్లలు అంతకంటే భయంకరంగా బతుకుతారు. ఇప్పుడు పిల్లల పరిస్థితి చూద్దామా? రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 1 వచనం 7-8 వచనాలు చదువుదాం. షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులు. అబ్బా, షోమ్రోనులో ఆహాబుకి ఎంతమంది పిల్లలు ఉన్నారంట? 70 మంది రాజకుమారులు. ఇప్పుడు యెహూ వచ్చి ఇదిగో ఆ రాజకుమారుల్లో ఒకరిని రాజుగా చేయండి, మీరు నా పక్షాన యుద్ధానికి రండి, లేదు అనుకుంటే మీరు నేను చెప్పినట్టు చేయండి అన్నారు. అయ్యా మేము నీతో యుద్ధం చేయలేము. మరి మీరు ఏం చేస్తారంటే ఆ రాజకుమారులు 70 మంది తలలు నాకు కావాలన్నాడు. ఏంటండి అదేమన్నా కిరీటమా తీసి ఇవ్వటానికి? తలలు కావాలంటున్నాడు. ఇప్పుడు 7-8 వచనాలు చూడండి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయుచుండమనెను. చూసారా? ఆ కుమారులో 70 మంది తలలు నాకు కావాలన్నాడు. పొద్దుడి కల్లా 2 గంపల్లో పెట్టుకొని వచ్చారు, కుప్పలుగా పోశారు. ఇటు 35 అటు 35, మొత్తం 70 తలలు. మొండె ఒక చోట, తలకు చోట. ఏంటండి ఈ బ్రతుకు? అంతకు ముందు ఎలా ఉందో చెప్పండి. 2 రాజ్యాలను పరిపాలిస్తున్నారు, తిండికి కొదువు లేదు, బట్టకు కొదువు లేదు, అధికారంలో గొప్పవారిగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. రాజులను నియమించేది ఆయన. ఘనతయు ఐశ్వర్యమును బలమును నీ దానములయ్యా అన్నాడు. ఆయన దానం చేశాడు. బ్రతుకు అతిగా ఆశపడ్డారు, కుటుంబం పతనమైంది. అందుకే ఎప్పుడు కూడా పరాయి స్త్రీలను, అన్య స్త్రీలను వివాహం చూసుకోకూడదు. సీరియస్ అయిపోతున్నాడు దేవుడు. అష్టోదు మోయాబు అను అన్య స్త్రీలను వివాహము చేసుకొని ఎందుకు మీరు ఇలా చేశారు అని నెహెమ్యా అడుగుతున్నాడు. అలా చేయటం వల్ల ఏం జరిగింది తెలుసా? తల్లి భాష వచ్చింది తప్ప తండ్రి భాష వారికి రాలేదు. తద్వారా ఒక తరం దేవునికి దూరం అయిపోయింది. వాళ్ళ అమ్మ భాష వచ్చింది, యూదుల భాష వారికి రాలేదు. ఎందుకు? తల్లి దగ్గర పెరిగారు కనుక. దేవునిలో లేని కుటుంబాలు ఇలా పతనం అవుతాయి. దేవునిలో ఉన్న కుటుంబం, అబ్రాము యొకేబేదేముల కుటుంబాలు చూడండి ఎలా ఉన్నాయి ఇప్పటికీ. మోషే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ మోషే లాంటి నాయకుడు వాళ్ళకి చనిపోయిన తర్వాత మోషే అని 30 దినాలు ఆ మైదానంలో కూర్చొని ఏడ్చారు. ఒక మనిషి కోసం 30 దినాలు ఏడ్చారు. మోషే ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు, మోషే చనిపోయాడని 30 దినాలు దుఃఖము సలపగా అని ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్న పిల్లలారా, తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి. మోషే ఉన్నప్పుడు మోషే విలువ తెలియలేదు. ఎవడి తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీకు తల్లిదండ్రులు విలువ ఏమైనా వెళ్తుందా? మీరు తిన్నుతున్న తిండి, మీరు కట్టుకుంటున్న బట్ట, మీకు వచ్చిన ఆకారం వాళ్ళ కష్టం. పిల్లలారా, మీరు అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. లోబడి అన్నా, వాళ్ళకి ఆ వయసుకి తెలియదు. తల్లి ఆ వయసులో వాళ్ళకి మనం ఏం చెబుతున్నా తెలియదు. ఆమె చిన్నగా నేర్పుకున్నది, వదిలేద్దాం. తర్వాత మళ్ళీ నువ్వే బాధపడతావు, వద్దు కదా. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది ధర్మము అంటున్నాడు యేసు ప్రభు. ధర్మశాస్త్ర ప్రకారం తల్లిదండ్రులకు లోబడి బతికాడు. ధర్మశాస్త్రంలో తల్లిని తండ్రిని సన్మానించమని ఉంది. యేసు క్రీస్తు ధర్మశాస్త్రంలో రాయబడింది నెరవేర్చాడు. తల్లిని యోహానుకు అప్పగించాడు. తమ్ముళ్ళంతా వదిలేశారని తెలుసు యేసు ప్రభు. కనుక మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా
చూసుకోండి. 2 మాటలు చూసుకుంటాను. ఇప్పుడు దేవుని కుటుంబం సంఘం. ఇప్పుడు దేవుని కుటుంబం ఏది చెప్పండి? సంఘం. ఈ సంఘంలో దేవుని పిల్లలు ఎలా ఉండాలి అనేది ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు గాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చదవండి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. చాలా చూశారుగా, దేవుని కుటుంబం మొట్టమొదట అపోస్తుల బోధలో ఉండాలి. ఇప్పుడు బాప్తీసం పొంది అనేకులు క్రీస్తు సంఘాలు, మామూలు సంఘాలు అని పిలబడుతున్న వాళ్ళందరూ కూడా అపోస్తుల బోధలో లేదు. మీరు గమనించారా లేదు? ఇప్పుడు అన్న ఎందుకు ఎంత పోరాడుతుందో మీకు అర్థమవుతుందా? అపోస్తుల బోధ లేదు. కానీ విశ్వసించిన వారందరూ ఏ బోధలో ఉండాలి? అపోస్తుల బోధలో ఉండాలి. అపోస్తుల బోధ ఏంటి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి మీరు జీవము పొందినట్లు ఇవి రాయబడేది. మనకు జీవం పొందాలంటే బాప్తీసం పొందాలి. బాప్తీసం ఏమని తీసుకోవాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఆనాడు ఇశ్రాయేలీయులు యేసును క్రీస్తుగా కానీ దేవుని కుమారుడుగా కానీ అంగీకరింపలేదు. కనుక ఎవడైతే అంగీకరిస్తాడో వాడికే నిత్య జీవం అని చెప్పేశారు. అందుకే ఇశ్రాయేలీయుల సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. వారు దేవుని నీతి నెరగక స్వనీతిని స్థాపింపబూనుకున్నారు అని చెప్పేశాడు. స్వనీతిలో బతుకుతుంది ఈరోజు సమాజం. దేవుని నీతిలో ఎవడో బతకట్లేదు. దేవుని కుటుంబం అనగా అపోస్తుల బోధ ఉండాలి, అపోస్తుల యొక్క సావాసంలో ఉండాలి. అపోస్తుల సావాసం ఏంటో మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి, 2-3 రెఫరెన్స్లు. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. సత్య ప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు. ఎవరంటండి? యోహాను చెబుతున్నాడు తండ్రి యొక్క కుమారుడు అంటున్నాడు. ఇప్పుడున్న వాళ్ళు చూశారండి ఏమంటున్నారు? ఆయన కుమారుడు కాదు అని అంటున్నాడు. వీళ్ళు ఎవరంటే యేసుతో 3.5 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, ఆయనతో తిన్నవాళ్ళు, ఆయనతో పడుకున్నవారు, అన్నపానములు పుచ్చుకున్నవారు. మొదట లేచిన తర్వాత వారికే కనపడ్డాడు. వారిచ్చిన సాక్ష్యాన్ని తప్పు పడుతున్నాడంటే వీడు ఎవడండి? చెప్పండి. ఎవరి మాట అండి ఈరోజు సమాజం నమ్ముతుంది? ఆనాడు యేసు ప్రభు అన్నాడు, నేను సత్యాన్ని, మీరు నా మాట నమ్మరు. వాళ్ళ మాటే నమ్ముతుంది. వాడు మన సంబంధి కాదు కనుక వారి మాటనే లోకం నమ్ముతుంది. మీరు నా సంబంధులు కనుక నన్ను నమ్మినవాడే మిమ్మల్ని నమ్ముతాడు. ఎంత మంచిగా ఉందండి. ఎవరి సహవాసంలో ఉన్నారు అపోస్తులు? తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలో మీరున్నారు అని అంటున్నాడు. కొరంథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 2-3 సాక్షులు అన్నాడుగా, చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసంలో మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూశారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అర్థమైందండి? మొన్న జాన్ కోయా బ్రదర్ అంటే నన్ను నవ్వు వచ్చింది. అన్న అతనితో డిబేట్ చేయడం చాలా మంచిది. ఎందుకో తెలుసా? అతను ఏమీ తెలియని అమాయకుడని. కనీసం అతనితో మనం మాట్లాడకముందు, అతని గురించి తెలియకుండా ముందు ఏమనుకున్నా కొద్దిగా గొప్ప బైబిల్ తెలుసు అనుకున్నానండి. ఏమీ తెలియదు. యేసుక్రీస్తును సృష్టికర్త అంటున్నాడు. ఒక మాటను బట్టి ఏమన్నాడు తెలుసా? సృష్టికర్తకు మీ ఆత్మ, నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించుకోవాలన్నాడు. కాబట్టి ఇదిగో యేసుక్రీస్తుకు నా ఆత్మను అప్పగించుతున్నాను స్టెఫెన్ అన్నాడు. కాబట్టి
ఆయన సృష్టికర్త అని నేను నమ్ముతాను అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు యేసుక్రీస్తును దేవుడు మధ్యవర్తిగా పెట్టాడు. డైరెక్టర్గా ఎవడు దేవుడికి ప్రార్థన చేయకూడదు. యేసుక్రీస్తు నామంలోనే మీరు పనిచేసిన పాట పాడినా ఏం చేసినా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈయన ఒప్పుకుంటేనే నీ ఆత్మ ఆడికి వెళ్ళిపోద్ది. ఈయన మధ్యవర్తి. కనీసం ఆ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా చెప్పండి? దేవుని యొద్దకు వచ్చేవాడు ఎబ్రి 11:6 దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు దేవుడు ఉన్నాడు అంటున్నాడు తప్ప దేవుళ్ళు అనే పదం కనపడదండి. ఇతను చెప్పినట్టు దేవుడు అయితే మరి దేవుళ్ళు అనే ప్రతి మాట రావాలండి. ఏ దేవుడిని ఆరాధించమంటాడు? నేను ఉన్నట్టయితే ఏ దేవుడిని ఆరాధించమంటావు? యేసుప్రభుని ఆరాధించాలా? ఇప్పుడు మేము ఎవరిని ఆరాధించాలి? ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఎవరిని ఆరాధించాలి? యేసుప్రభునా, యెహోవానా, లేదా పరిశుద్ధాత్మనా? మరి బైబిల్ ఏమో తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులని ఉంది. మరి నీ మాటేనాలా? ఈ 66 పుస్తకాలు ప్రాణత్యాగాలు చేసిన వీళ్ళ మాటేనా? ఎంత అబద్ధికుడిగా కనపడుతున్నాడు చెప్పండి. ఎంత అబద్ధికుడిగా కనపడుతున్నాడండి. ఏమన్నాడు? యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఉన్నాడనియు తగిన సమయముందు ప్రతిఫలం ఇచ్చువాడని నమ్మవలెను కదా. దేవుడు ఉన్నాడంటుంది బైబిల్. దేవుళ్ళు ఉన్నారనట్లేదు బైబిల్. దేవుళ్ళు ఉన్నాడనేవాడు ఎవడు? ఈ అబద్ధికుడు. బహువచనాన్ని వాడుతున్నావు ఎవడు వీడు? సమాధానం చెప్పాలి. అందుకే ప్రశ్నించటమే. దేవుడు ఉన్నాడని నమ్మవలేను కదా అంటున్నాడు. నిన్ను పిలిచింది దేవుడు అంటున్నాడు. దేవుళ్ళు పిలవలేదు, దేవుడు పిలిచాడు. మూడోది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2-3 సాక్షులు చెప్పేస్తున్నాను. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చాలు. చూసారా ఏ సహవాసంలో ఉన్నారు అపోస్తులు? మా సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మీకును సహవాసం కలిగినట్లు మనతో చెప్తున్నాడు. మీకు కూడా మా సహవాసం ఉన్నట్టే మీరు ఆయనతో సహవాసం ఉన్నది అంటున్నాడు. ఎంత మంచి మాట. బైబిల్ ఎంత చక్కగా ఉంటుంది చదవండి. బైబిల్ చదవండి. అందుకే బైబిల్లో ఉన్నది చెప్పండి. బైబిల్లో నువ్వు ఉన్నది చెబితే వీడు దొంగని అర్థమైపోద్ది ప్రజలకి. ఇంతకు మించి ఏం లేదు. వీడు దొంగని తేటగా అర్థమైపోద్ది. అలా చదవండి బైబిల్. అలా అపోస్తులు పట్టించారు. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు అంటున్నాడు. అంటే వాళ్ళ సహవాసం ఎవరితో ఉందంటే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది. ఇంకా 2 వచనాలు చూపించి ప్రార్థన చేస్తాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఈ దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళు ఇవి తెలుసుకోకపోతే మీరు కుటుంబంలో నుంచి పక్కకి వెళ్ళిపోతారు. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. వీళ్ళిద్దరికే ఏది సత్యం ఏది అసత్యం అని పోటీ జరిగింది, చర్చ వేదిక. ఇప్పుడు యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్న ఆయన ఎవరు ఇందులో? భగవాన్ దాస్ అని అతడు దేవుడని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరిలో ఎవరిలో ఉన్నారని బైబిల్ చెబుతుంది. యేసు దేవుని కుమారుడని ఎవడ ఒప్పుకుంటాడో వాళ్ళలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఒప్పుకోవట్లేదంటే వీళ్ళు దయ్యం నిలిచింది. తెలుసా మీకు? దేవుడు తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుట పంపి మేము సాక్ష్యం ఇస్తున్నాం అంటున్నాడు. ఆ సాక్ష్యాన్ని తప్పు పడుతున్నాడంటే వీడు ఎవడు వీడు అంటుంది బైబిల్ అంటుందండి. నేను కాదు సుమా, నేను ఎందుకంటానండి? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధని ఆయనే అంటున్నాడు యోహాను. నేను అనట్లేదండి, ఆయన అన్నదని చెప్తున్నాను. ఎవడు క్రీస్తు విరోధి? కుమారుడు ఉన్నాడంటే తండ్రి ఉన్నాడు. ఇప్పుడు నేను కుమారుణ్ణి, మా నాన్న లేకుండా నేను వచ్చానండి. మరి ఆ దేవుడు ఆయన నా సొంత కుమారుడు అంటే దేవుని తప్పు పడతాడు ఎవడండి? మీకు అర్థమవుతుందండి? తెలుసా? మీకు అర్థమవుతుందా? ప్రశ్నించండి. 12 ఏళ్ల వయసులోనే శాస్త్రులు పరిశీలన ఆయన ప్రశ్నలు అడుగుట చూసి ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరములకు ఆశ్చర్యపోయింది ఆనాటి సమాజం. మీరు ప్రశ్నిస్తే ఆశ్చర్యపోతారు.
ఆయన బోధకు ఆశ్చర్యపోయింది ఆనాటి సమాజం. చెప్పాలి కదండి, ఉన్నది చెప్పాలి. ఇది దేవుని కుటుంబం. ఆయన కుటుంబంలో ఒక వారసుడిగా, ఆయన కుమారుడుగా అజ్ఞానముగా మాట్లాడువాడు నోరును మూయించమంటుంది బైబిల్ చెబుతుంది. ఇంకో మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఈ లోకాన్ని జయించాలంటే ముందు విశ్వాసం ఉండాలి అంటున్నాడు. ఏంటి ఆ విశ్వాసం? ఇప్పుడు 5లో చెబుతున్నాడు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? చూశారండి, ఈ లోకాన్ని జయించాలి అంటే యేసు దేవుని కుమారుడని నీకు తెలియాలి. ఈ లోకంలోని జయించాలంటే ఈ లోకంలో ఏముందని జయించాలి చెప్పండి? లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. దీన్ని జయించాలి అంటే యేసు ఎవరో తెలియాలి నీకు. యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని నీకు తెలిస్తే ఈ లోకాన్ని జయిస్తాడు. యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నవాడు తప్ప మరి ఎవడు లోకాన్ని జయించిన వాడు అని ప్రశ్న వేస్తున్నాడు. చెప్పండి ఎవరు? చివరగా ఈ మాట చెప్పించి ప్రార్థన చేస్తాను. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-17 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎక్కడికి వెళ్ళినా విజయాలు వస్తున్నాయి. ఎందుకు చెప్పండి? ప్రతి స్థలమందును అజ్ఞానముగా మాట్లాడేవాడి అజ్ఞానాన్ని బయట పెడతాడు. ఈరోజు బయటికి వెళ్ళి తెలుసుకోవాలి. బైబిల్ బాగా చదవాలి. ప్రతి స్థలమందు మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. యేసు ప్రభు కాదు, దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ద్వారా. కింద చదవక. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. క్రీస్తుకు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక. చూశారండి, అందరు ఎలా ఉన్నారు? దేవుని వాక్యమును కలిపి చెరిపేవారుగా ఉన్నారు. మేము అలా లేము అంటున్నాడా? నిష్కాపట్యము గల వారమును, నిష్కపటమైన వారముగాను, దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి. యేసు దేవుని కుమారుడని ఎవడు చెప్తాడు? దేవుని వలన నియమింపబడిన వాడు. దీన్ని ఎవరు ఆపలేడు. రాసి పెట్టుకోండి కావాలంటే. నువ్వు ఎటు తిరిగినా మళ్ళీ ఎక్కడికే రావాలి. ఇలాంటి దుర్బోధలకు దూరంగా ఉండండి. అందుకే యేసుక్రీస్తుకు స్వయాన తోడబుట్టినవాడు చెప్పిన మాట, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అంటారు. పోరాటం ఉంది మనకి. దేవుని కుటుంబంలో దేవుని కుమారుడుగా నీకు పోరాటం ఉంది. ఎన్నో కుటుంబాలను పాడు చేస్తున్నారు ఈరోజు. విశ్వాసానికి మూలం ఏంటి? విశ్వాస మూలము కానిది పాపం, సకల దుర్నీతి పాపం. దేవుని నీతిని చెప్పట్లేదు వీళ్ళు, వాళ్ళ దుర్నీతిని చెబుతున్నాడు. సత్యమును అడ్డగిస్తున్నారు అని అన్నాడు. ఎలాగనంటే పైనే చెప్పాడు, అక్షయుడకు దేవుని మహిమను క్షయమైపోయే మనిషిని చూపించి దేవుడని చెప్పి దుర్నీతిని చూపిస్తున్నారు అని అన్నాడు. అందుకే ఇలాంటి ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి అని అంటే ఈ బైబిల్ బాగా చదవాలి, బైబిల్లో ఉన్నది బోధించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని కుటుంబం ఎవరు? దేవుని కుటుంబంలో ఉన్నవాడు మొట్టమొదట అపోస్తుల బోధలో ఉండాలి. సావాసం అంటే దేవుని కుమారుని యొక్క సావాసం. రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందు ఎడతెగగా ఉండాలి. మనం ఎటుపోయినా ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నేను దేవుణ్ణి అడుగుతాను, నేను వెళ్ళాలా లేదా నాయనా, నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే లేదు. దావీదు అడిగాడు, అయ్యా నువ్వు వెళ్ళమంటే వెళ్తాను. ఎఫోదును తెమ్మంటున్నాడు, యాజకుని రమ్మంటున్నాడు, దేవుని యొద్ద విచారణ చేయాలి. నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. నువ్వు వెళ్ళు, వారిని తరుము, నువ్వు గెలుస్తావని అన్నాడు. అప్పుడు బలం వచ్చింది దావీదుకి. అలాగే దేవుని
అడుగుజాడలు, దేవుడు చెప్పినట్టుగా యేసుక్రీస్తు అడుగుజాడల్లో మనం నడవగలిగితే ఎక్కడికి వెళ్ళినా మనల్ని విజయోత్సవంతో ఊరేగిస్తాడు. దేవుని కుటుంబంలో దేవుని యొక్క కుమారుడుగా అజ్ఞానముగా మాట్లాడేవాడు నోరును మూయించండి. దేవుని యొక్క రాజ్యం విస్తరణ కొరకు ప్రయాసపడండి అని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల దేవ, కృపగలిగిన తండ్రి, నాయన నీ కుటుంబాలు, నీ కొరకు పెంచిన పిల్లలు నాయన ఒక అమ్రాము యోకోబేదేము నీ పిల్లలయ్యుండి అన్యుల స్త్రీలను వివాహం చేసుకొని భార్యకి చెప్పలేని వాడిగా ఉండి 70 మంది కుమారులను చంపుకొని చివరికి వాళ్ళిద్దరూ కుక్క సాగు చచ్చిన వారి జీవితాలను మా కళ్ళ ముందు పెట్టారు. నీలో ఉంటేనే ఆనందం, నీలో ఉంటేనే ఆరోగ్యం, నీతో ఉంటేనే మాకు నిత్య జీవం. కనుక ఈరోజు దేవుని కుటుంబమైన ఈ సంఘంలో నాయన మేము అపోస్తుల బోధలో ఉండాలని చక్కని మాటలతో మాతో ఇప్పటి వరకు మాట్లాడినందుకు స్తుతిస్తూ, అన్ని విషయంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో ఎక్కడ నీ కుమారుడు ప్రతి నెల నాయన ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. కృప చూపండి, బలపరచండి, విస్తరింపజేయమని మిమ్మల్ని వేడుకుంటూ, ఇదిగో నాయన చిన్నపిల్లడు నాయన నీ వాక్యంలో ఇక్కడ పెరుగుతున్నారు. నాయన కృప చూపండి, నీ దయ మనుషుల దయలో వర్ధిల్లులాగిన కృపను అనుగ్రహించమని ఇప్పటి వరకు మర్యాదగా క్రమముగా జరిగించినందుకు స్తుతిస్తూ, అన్ని విషయంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ ప్రియకుమారుడు ఈలోక రక్షకుడు మనుషులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.